హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే వాట్సాప్ టెలిగ్రామ్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అందులో కూడా ఫాలో అవుతూ ఉంటే ఎటువంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం నవంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 1 వీడియో అయితే చూద్దాం. ఓకే, మొట్టమొదటిగా నవంబర్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. రాజేష్ కుమార్ సింగ్ టేక్ చార్జ్ యాజ్ ద న్యూ డిఫెన్స్ సెక్రటరీ. కొత్త రక్షణ కార్యదర్శిగా రాజేష్ కుమార్ సింగ్ అయితే బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ జాక్లిన్ డీరోస్ హ్యూజ్ అపాయింటెడ్ యాజ్ ద సెక్రటరీ జనరల్ ఆఫ్ వరల్డ్ అగ్రికల్చర్ ఫోరం. ప్రపంచ అగ్రికల్చర్ ఫోరం సెక్రటరీ జనరల్ గా డాక్టర్ జాక్లిన్ డీరోస్ హ్యూజ్ అయితే నియమితులయ్యారు. ప్రవీణ రాయ్ అపాయింటెడ్ యాజ్ ద సిఇఓ అండ్ ఎండి ఆఫ్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. ఓకే, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఎంసీఎక్స్ ఏదైతే ఉందో, సో మనకి ట్రేడింగ్ లో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో కమోడిటీస్ అన్ని కూడా ఇక్కడైతే ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో దీని యొక్క సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రవీణ్ రాయ్ అయితే మనకి నియమించడం జరిగింది. నెక్స్ట్ ఇతారు ఒటాని అపాయింటెడ్ as ద చైర్మన్ ఆఫ్ ఇండియా యమహా మోటార్. ఇండియా యమహా మోటార్ కి సంబంధించి చైర్మన్ గా ఇటారు ఒటాని అయితే నియమితులయ్యారు. రాహుల్ బావే అపాయింటెడ్ as ద న్యూ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్స్ బ్యూరో ఎఫ్ఎస్ఐబి. అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ బ్యూరో యొక్క కొత్త ఎండి అండ్ సిఇఓగా రాహుల్ బావే అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ నవంబర్ మంత్ లోని ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డులు చూద్దాం. అనిల్ ప్రధాన్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద ప్రెస్టీజియస్ రోహిణి నాయర్ ప్రైజ్ ఫర్ 2024. 2024 సంబంధించి ప్రతిష్టాత్మక రోహిణి నాయర్ బహుమతిని అనిల్ ప్రధాన్ అయితే అందుకోవడం జరిగింది. ఇండియాస్ రచల్ గుప్తా క్రౌన్ ద ఫస్ట్ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024. భారతదేశానికి చెందిన రచల్ గుప్తా మొట్టమొదటి మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 కిరీటాన్ని అయితే కైవసం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ నవంబర్ మంత్ లో ఉన్న స్పోర్ట్స్ న్యూస్, క్రీడా వార్తలు చూద్దాం. అలెగ్జాండర్ జొరోవ్, జర్మన్ టెన్నిస్ ప్లేయర్ ఫ్రమ్ హాంబర్గ్, క్లెయిమ్డ్ ద సెకండ్ మాస్టర్స్ 1000 టైటిల్ ఆఫ్ 2024. హాంబర్గ్ కి చెందిన అలెగ్జాండర్ జోరోవ్ ఎవరైతే జర్మన్ టెన్నిస్ ప్లేయర్ ఉన్నాడో 2024లో రెండవ మాస్టర్స్ 1000 టైటిల్ అయితే మనకి గెలుచుకోవడం జరిగింది. ఫోర్త్ ఎల్జీ కప్ హార్స్ పోలో 2024 టోర్నమెంట్ ఇనాగ్రేటెడ్ ఇన్ లడాక్. 4వ ఎల్జీ కప్ హార్స్ పోలో 2024 టోర్నమెంట్ ను లడాక్ లో అయితే ప్రారంభించడం అయితే జరిగింది. అనీష్ సర్కార్ బికమ్ ద యంగెస్ట్ రేటెడ్ ఫీడే చెస్ ప్లేయర్ గ్లోబల్లీ. అనీష్ సర్కార్ ప్రపంచవ్యాప్తంగా పిన్న వయస్కుడైన ఫీడే చెస్ ప్లేయర్ గా అయితే నిలవడం జరిగింది. పివి సింధు లేస్ ద ఫౌండేషన్ ఫర్ వరల్డ్ క్లాస్ బ్యాడ్మింటన్ సెంటర్ ఇన్ విశాఖపట్నం. పివి సింధు మనకి విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి బ్యాడ్మింటన్ సెంటర్ కి అయితే మనకి పునాది వేయడం అయితే జరిగింది. మహ్మద్ నబీ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ టు రిటైర్ ఫ్రమ్ ఓడిఐ క్రికెట్ ఆఫ్టర్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత వన్డే క్రికెట్ కు ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన మహమ్మద్ నబీ అయితే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే, మహమ్మద్ నబీ రీసెంట్ గా రిటైర్మెంట్ ప్రకటించాడు కదా, ఇతను ఏ దేశానికి చెందిన ఆటగాడు అని అడగచ్చు, ఆఫ్ఘనిస్తాన్ అని గుర్తుపెట్టుకోవాలి. లేదా ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారుడు, రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అని అడగచ్చు. క్రికెట్ అని అయితే కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇండియన్ హాకీ టీమ్ కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ అండ్ పిఆర్ శ్రీజేష్ వార్ నేమ్డ్ ద ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అండ్ గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ రెస్పెక్టివ్లీ. భారత హాకీ జట్ కెప్టెన్ అయిన హర్మన్ప్రీత్ సింగ్, అలాగే ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన గోల్ కీపర్ మనకి ఇండియన్ హాకీకి సంబంధించి పిఆర్ శ్రీజేష్ ఇద్దరికి కూడా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్, అంటే హర్మన్ప్రీత్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గాను, గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ గా పిఆర్ శ్రీజేష్ ను అయితే ఎన్నిక చేయడం జరిగింది. తయ్యబ్ బిక్రమ్ వాజ్ రియలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్. అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఎఫ్ఐహెచ్, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ కి సంబంధించి అధ్యక్షుడిగా తయ్యబ్ బిక్రమ్ తిరిగి ఎన్నికవడం అయితే జరిగింది. వృద్ధిమాన్ సాహా అనౌన్స్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ క్రికెట్. వృద్ధిమాన్ సాహా ఇండియన్ క్రికెటర్ మనకి ఇటీవల క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం అయితే జరిగింది. నెక్స్ట్ నవంబర్ మంత్ లో బుక్స్ అండ్ ఆథర్స్, పుస్తకాలు మరియు రచయితలు చూద్దాం. ఫ్రెండ్స్ ఇండియా క్లోజెస్ట్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్, బుక్ ఆథర్ ప్రొఫెసర్ శ్రీరామ్ చౌలియా. ఫ్రెండ్స్ ఇండియాస్ క్లోజెస్ట్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ అనే పుస్తక రచయిత ప్రొఫెసర్ శ్రీరామ్ చౌలియా. నెక్స్ట్ నవంబర్ మంత్ లో ఉన్న ఇండిసెస్ అండ్ ర్యాంక్, సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024, ఇండియా ర్యాంక్ 83rd, టాప్డ్ బై ద సింగపూర్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రకారం చూసుకున్నట్లయితే భారతదేశం 83వ స్థానంలో ఉంటే సింగపూర్ ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది.
Significant rise Himalayan glacial lakes increased the 10.81% from 2011 to 2024. గణనీయమైన పెరుగుదల మనకి హిమాలయన్ గ్లేసియర్ లేక్స్ ఏవైతే ఉన్నాయో 2011 నుండి కంపేర్ చేస్తే ప్రజెంట్ 2024కి 10.81% అయితే పెరగడం అయితే జరిగింది. క్యూఎస్ ఏషియా ర్యాంకింగ్స్ 2025 అయితే విడుదల చేశారు. దీంట్లో పేకింగ్ యూనివర్సిటీ బీజింగ్ చైనా వచ్చేసరికి టాప్ ప్లేస్ లో నిలిస్తే ఐఐటి ఢిల్లీ 44 ర్యాంక్ లోను, ఇండియాకి సంబంధించి ఐఐటి ముంబై 48, ఐఐటి మద్రాస్ 56 ప్లేస్ లో అయితే నిలవడం జరిగింది. టాప్ 3 ఇండియన్ యూనివర్సిటీస్ ఇవి. వరల్డ్ వైడ్ ర్యాంక్స్ వచ్చేసరికి 44, 48, 56 మనకి. ఓకే, క్యూఎస్ ఏషియా ర్యాంకింగ్స్ 2025 జాబితాలో చైనాలోని బీజింగ్ లోని పేకింగ్ యూనివర్సిటీ అగ్రస్థానంలో నిలిస్తే మనకి ఐఐటి ఢిల్లీ 44, ఐఐటి ముంబై 48, ఐఐటి మద్రాస్ 56 లో అయితే నిలవడం జరిగింది. ఓకే, ఏషియా ర్యాంక్ సంబంధించిన ఏషియాలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ చూసుకుంటే ఇవి మనకి ర్యాంకింగ్స్ అనేవి. హురున్ ఇండియా ఫిలంథ్రపిస్ట్ లిస్ట్ 2024, శివనాథన్ అండ్ ఫ్యామిలీ టాప్ ద లిస్ట్. హురున్ ఇండియా దాతృత్వ జాబితాలో చూసుకున్నట్లయితే శివనాథన్ అండ్ ఫ్యామిలీ హెచ్సిఎల్ రిలేటెడ్ గా ఉన్నారు కదా, వీళ్ళైతే అగ్రస్థానంలో నిలవడం అయితే జరిగింది. నెక్స్ట్ నవంబర్ మంత్ లో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. లెజెండరీ ఫోక్ సింగర్ బీహార్ కోకిల శారదా సింహ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 72. బీహార్ కోకిలగా పిలువబడే లెజెండరీ ఫోక్ సింగర్ అయిన శారదా సింహ గారు 72 ఏళ్ల వయసులో చనిపోయారు. ఫ్యాషన్ ఐకాన్ రోహిత్ బాల్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 63. ఫ్యాషన్ ఐకాన్ రోహిత్ బాల్ 63 ఏళ్ల వయసులో అయితే చనిపోవడం జరిగింది. నెక్స్ట్ వివేక్ దోబ్రా, ప్రామినెంట్ ఎకనామిస్ట్ అండ్ చైర్మన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ హ్యాస్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 69. ప్రముఖ ఆర్థికవేత్త మరియు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ వివేక్ దోబ్రాయ్ 69 ఏళ్ల వయసులో అయితే చనిపోయారు. నెక్స్ట్ నవంబర్ మంత్ లో ఉన్న బ్యాంకింగ్ న్యూస్ చూద్దాం. బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్. పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద ఈ బ్యాంక్ గ్యారంటీ ఫెసిలిటీ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ లిమిటెడ్. అంటే మనకి ఈ గ్యారంటీకి సంబంధించి ఫిజికల్ గా మనకి డాక్యుమెంట్స్ ఇవన్నీ సబ్మిట్ చేసే బాధ లేకుండా మనకి ఆన్లైన్ లోనే ఈ బ్యాంక్ గ్యారంటీ ఫెసిలిటీని అయితే పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ తీసుకొచ్చింది. నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ లిమిటెడ్ NESL తో కలిపి భాగస్వామ్యంతో ఈ బ్యాంక్ గ్యారంటీ ఫెసిలిటీని అయితే పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ లాంచ్ చేసింది. IDFC ఫస్ట్ బ్యాంక్ లాంచ్డ్ ద రియల్ టైమ్ ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్ ట్రాకింగ్. IDFC ఫస్ట్ బ్యాంక్ రియల్ టైమ్ ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్ ట్రాకింగ్ అయితే ప్రారంభించింది. డూయిష్ బ్యాంక్ ఇన్ఫ్యూజ్డ్ ద 5113 crore టు బూస్ట్ ద ఇండియన్ ఆపరేషన్. డూయిష్ బ్యాంక్ భారతదేశ కార్యకలాపాన్ని పెంచడం కోసం 5113 కోట్ల నిధులను అయితే సమకూర్చింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాంచ్డ్ ద స్మార్ట్ గోల్డ్ ఫర్ డిజిటల్ గోల్డ్ పర్చేజ్. జియో ఫైనాన్షియల్ సర్వీస్ మనకి డిజిటల్ గోల్డ్ కొనుగోలు కోసం స్మార్ట్ గోల్డ్ అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ నవంబర్ మంత్ లో డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు చూద్దాం. ఇండియన్ ఆర్మీ డిపార్ట్స్ ఫ్రమ్ 15th ఎడిషన్ ఆఫ్ జాయింట్ స్పెషల్ ఫోర్స్ ఎక్సైజ్ వజ్ర ప్రహార్ విత్ యుఎస్ ఆర్మీ. యుఎస్ ఆర్మీతో కలిసి జాయింట్ స్పెషల్ ఫోర్స్ విన్యాసమైన వజ్ర ప్రహార్ 15వ ఎడిషన్ కోసం భారత సైన్యం అయితే బయలుదేరింది. ఓకే, ఈ వజ్ర ప్రహార్ అనే ఎక్సర్సైజ్ ఎవరి మధ్య జరుగుతుంది అంటే ఇండియా మరియు అమెరికా. ఓకే, ఇండియన్ ఆర్మీకి యుఎస్ ఆర్మీకి మధ్యలో అయితే జరుగుతుంది. ఇది 15th ఎడిషన్ మనకి అమెరికాలో జరుగుతుంది. మనకి భారత సైన్యం అయితే ఇండియా నుండి అమెరికాకి వెళ్ళడం జరిగింది. ఇండియన్ ఆర్మీ కాంటినెంట్ డిపార్ట్స్ ఫర్ 9th ఇండియా ఇండోనేషియా జాయింట్ ఎక్సర్సైజ్ గరుడ శక్తి 24 ఇన్ జకార్తా. సో ఇది కూడా అలాంటిదే, గరుడ శక్తి 24. గరుడ శక్తి అనేది ఎవరి మధ్య జరిగేది అంటే ఇండియా మరియు ఇండోనేషియా మధ్య జరిగేది. ఇది 9వ ఎడిషన్. ఇది మనకి జకార్తాలో జరుగుతుంది. ఇండియన్ ఆర్మీ మనకి జకార్తాకి అయితే బయలుదేరడం జరిగింది. 5th ఎడిషన్ ఆఫ్ వియత్నాం ఇండియా బయలాటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్ విన్బ్యాక్స్ 24 బిగిన్స్ ఎట్ అంబాలా. వియత్నాం ఇండియా ద్వైపాక్షిక ఆర్మీ విన్యాసం యొక్క 5వ ఎడిషన్ విన్బ్యాక్స్ 2024 అంబాలాలో అయితే ప్రారంభమైంది. పేరులోనే ఉంది, విన్బ్యాక్స్ అంటే వియత్నాం ఇండియా బయలాటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్. ఓకే, ఇండియా వియత్నాం మధ్య జరుగుతుంది. రీసెంట్ గా అంబాలాలో అయితే మనకి స్టార్ట్ అవడం జరిగింది. నెక్స్ట్ నవంబర్ మంత్ లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ బిగిన్స్ ద గ్రౌండ్ బ్రేకింగ్ ఎనాలజీ స్పేస్ మిషన్ ఇన్ లేహ్. మనకి ఇస్రో లేహ్ లో గ్రౌండ్ బ్రేకింగ్ ఎనలాగ్ స్పేస్ మిషన్ అయితే ప్రారంభించింది. ఇస్రో టు లాంచ్ ద EU's Probe 3 శాటిలైట్ ఇన్ డిసెంబర్ ఎయిమ్స్ ఫర్ బోల్డ్ స్పేస్ మైల్ స్టోన్. ఇస్రో మనకి డిసెంబర్ లో EU యొక్క Probe 3 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. ఇది బోల్డ్ స్పేస్ మైల్ రాయల్ అయితే లక్ష్యంగా అయితే పెట్టుకుంది. Japanese scientists launched the world first wooden satellite named the LignoSat. ఓకే, జపాన్ శాస్త్రవేత్తలు లిగ్నోసాట్ అనే పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటి చెక్క ఉపగ్రహాన్ని అయితే ప్రారంభించారు. నెక్స్ట్ నవంబర్ మంత్ లో ఉన్న ఇంపార్టెంట్ సమిట్స్, ముఖ్యమైన సమావేశాలు చూద్దాం. 352 గవర్నింగ్ బాడీ మీటింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ is currently taking place in Geneva.
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏదైతే ఉందో 352వ పాలక మండలి సమావేశం ప్రస్తుతం జెనీవాలో అయితే జరుగుతుంది. ఇండియా అండ్ ఫ్రాన్స్ have been elected as the president and co-president of International Solar Alliance for 2-year term from 2024 to 26. భారతదేశం మనకి 2024 నుండి 26 దాకా 2 ఏళ్ల కాలానికి అంతర్జాతీయ సౌర కూటమి యొక్క ప్రెసిడెంట్ గా భారతదేశం, కో ప్రెసిడెంట్ గా ఫ్రాన్స్ అయితే మనకి ఎన్నుకోబడడం జరిగింది. ఇండియా ఈస్ హోస్టింగ్ ద ఇనాగరల్ ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్ ఇన్ న్యూఢిల్లీ ఆన్ November 5th to 6th. భారతదేశం నవంబర్ 5 నుండి 6 దాకా న్యూఢిల్లీలో ప్రారంభ ఏషియా బౌద్ధ శిఖరాగ్ర సమావేశాన్ని అయితే నిర్వహిస్తుంది. ఇండియన్ నేవీ హోస్ట్ ద థర్డ్ మహాసాగర్ సమ్మిట్ ఆన్ మ్యారిటైమ్ సెక్యూరిటీ. భారత నౌకాదళం సముద్ర భద్రతపై 3వ మహాసాగర్ సమ్మిట్ అయితే నిర్వహించడం జరిగింది. అమిత్ షా చైర్ ద 32nd కేంద్రీయ హిందీ సమిట్ మీటింగ్ ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో అమిత్ షా అధ్యక్షతన 32వ కేంద్రీయ హిందీ సమితి సమావేశం అయితే జరిగింది. నెక్స్ట్ నవంబర్ మంత్ లోని ఇంటర్నేషనల్ న్యూస్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. డ్యూమా బోకో ఇస్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బోత్స్వానా. బోత్స్వానా దేశానికి కొత్త అధ్యక్షుడిగా డ్యూమా బోకో అయితే అపాయింట్ అయ్యారు. డొనాల్డ్ ట్రంప్ ఎలక్టెడ్ as the 47th ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా యొక్క 47వ అధ్యక్షుడిగా రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో డొనాల్డ్ ట్రంప్ అయితే విజయం సాధించడం జరిగింది. మయా సంధు విన్స్ ద సెకండ్ టర్మ్ యాజ్ మాల్దోవన్ ప్రెసిడెంట్. మాల్దోవన్ అధ్యక్షునిగా ప్రెసిడెంట్ గా మనకి మయా సంధు అయితే రెండోసారి గెలుపొందారు. స్విట్జర్లాండ్స్ బుర్కా బ్యాన్ లా టు టేక్ ఎఫెక్ట్ ఇన్ 2025. మనకి బుర్కా ఉంటాయి కదా, మనకి ముస్లిమ్స్ వేసుకుంటూ ఉంటారు. సో ఈ బుర్కా అనేది కొన్ని ప్లేసెస్ లో మనకి బహిరంగ ప్రదేశాల్లో మనకి వేసుకోకుండా దానిపైన నిషేధం అయితే విధించడం జరిగింది. ఇది స్విట్జర్లాండ్ లో మనకి 2025 నుండి అమల్లోకి అయితే రావడం జరుగుతుంది. దీనికి కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఇచ్చారు. అంటే మతపరమైన ప్రదేశాల్లో కానీ కొన్ని స్పెసిఫిక్ ప్లేసెస్ లో అయితే అలౌ చేస్తారు, కానీ నార్మల్ గా అన్ని ప్లేసెస్ పబ్లిక్ ప్లేసెస్ లాంటి వాటిలో అయితే అలౌ చేయమని చెప్పి స్విట్జర్లాండ్ లాన్ అయితే తీసుకురావడం జరిగింది. జింబాబ్వే has launched its second satellite Gimsat-2 from Russia to strengthen its space program. జింబాబ్వే తన అంతరిక్ష కార్యక్రమాన్ని బలోపేతం చేయడం కోసం రష్యా నుండి తన రెండో ఉపగ్రహం ఇన్సాట్-2 అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ నవంబర్ మంత్ లో నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం. న్యూఢిల్లీ ఈస్ కన్సిడరింగ్ ద ఇన్వైటింగ్ ఇండోనేషియా న్యూలీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ప్రాబోవో సుబియాంటో యాజ్ ద చీఫ్ గెస్ట్ ఫర్ ద రిపబ్లిక్ డే 2025 సెలబ్రేషన్స్. న్యూఢిల్లీ మనకి ఇండోనేషియా కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు ప్రాబోవో సుబియాంటోను మనకి గణతంత్ర దినోత్సవ వేడుకలు అయితే జరుపుకుంటాం కదా. 2025లో జరగబోయే రిపబ్లిక్ డే గణతంత్ర వేడుకలకి ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి అయితే పరిశీలిస్తుంది. అంటే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, జస్ట్ వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు అనమాట. ఈయనైతే పిలిస్తే బాగుంటుంది అని చెప్పి రిపబ్లిక్ డేకి అతిథిగా. ఆన్ దివాళీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఎన్ఎస్సి లాంచ్డ్ ద అఫీషియల్ మొబైల్ యాప్ ఎన్ఎస్సి ఇండియా అండ్ ఎక్స్పాండ్ ఇట్స్ వెబ్సైట్ టు సపోర్ట్ ఏ టోటల్ ఆఫ్ 12 లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ ద అస్సామీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, ఒరియా, పంజాబీ, తమిళ్, తెలుగు అలాంగ్ సైడ్ ఆఫ్ ఇంగ్లీష్, హిందీ, మరాఠీ అండ్ గుజరాతీ. సో గతంలో ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, గుజరాతీలో మాత్రమే ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్ అయితే అందుబాటులో ఉండేది. కాకపోతే ఇప్పుడు మనకి ఈ లాంగ్వేజెస్ రీజనల్ లాంగ్వేజ్ అయిన అస్సామీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, ఒరియా, పంజాబీ, తమిళ్, తెలుగుతో సహా 12 భాషల్లో మద్దతు ఇవ్వడానికి అయితే వెబ్సైట్ అయితే విస్తరించింది. ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, గుజరాతీతో పాటుగా. అలాగే దివాళీ రోజున దీపావళి సందర్భంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మనకి అధికారిక మొబైల్ యాప్ ఎన్ఎస్సి ఇండియాను కూడా ప్రారంభించడం అయితే జరిగింది. అలాగే ఇండియా న్యూ కన్సల్టెంట్ ఇన్ బ్రిస్బేన్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఆన్ 4th November 2024 బై ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్. బ్రిస్బేన్, ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లో భారత కొత్త కాన్సులేట్ ను నవంబర్ 4న మనకి విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ అయితే ప్రారంభించడం అయితే జరిగింది. యూనియన్ మినిస్టర్ వీరేంద్ర కుమార్ లాంచ్డ్ ద శిల్ప సమాగం మేళా 2024 అండ్ అన్వీల్స్ ద తులిప్ ప్లాట్ఫామ్. శిల్ప సమాగం మేళాను కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ గారు అలాగే తులిప్ ప్లాట్ఫామ్ ను కూడా ఆవిష్కరించడం అయితే జరిగింది. యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ డ్యూరింగ్ ద 2-day visit to Saudi Arabia inaugurated the One District One Product ODOP wall at the Indian Embassy in Riyadh on October 31st. సౌదీ అరేబియాలోని మనకి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తన 2 రోజుల పర్యటన సందర్భంగా అక్టోబర్ 31న రియాద్ లో భారత రాయబార కార్యాలయంలో ఒక జిల్లా ఒక ఉత్పత్తి గోడను అయితే ప్రారంభించారు. నెక్స్ట్ నవంబర్ మంత్ లోని స్టేట్స్ న్యూస్ రాష్ట్రాల వారీగా ఉన్న వార్తలు చూద్దాం. గిన్నెస్ రికార్డ్ సెట్ ఇన్ అయోధ్య ఓవర్ 25 lakh దియాస్ ఆన్ దీపోత్సవ్ 2024.
2024 దీపోత్సవంలో భాగంగా 25 లక్షలకు పైగా అయోధ్యలో దీపాలు వెలిగించి గిన్నిస్ రికార్డును అయితే నెలకొల్పారు. గుజరాత్ ఏక్తా నగర్ రిసీవ్ ద 284 crore బూస్ట్ యాజ్ పీఎం అన్వీల్స్ ద కీ ప్రాజెక్ట్స్. ప్రధానమంత్రి కీలక ప్రాజెక్టులను ఆవిష్కరించడంలో భాగంగా గుజరాత్లోని ఏక్తా నగర్కు 284 కోట్ల ప్రోత్సాహం అయితే లభించింది. కర్ణాటక ఈజ్ సెలబ్రేటింగ్ ద బలిపాడ్యమి ఫెస్టివల్ ఆన్ మార్కింగ్ ద 4th day ఆఫ్ దీపావళి. దీపావళి 4వ రోజున సందర్భంగా కర్ణాటక బలిపాడ్యమి పండుగను అయితే జరుపుకోవడం జరిగింది. మధ్యప్రదేశ్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద 35% జాబ్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ స్టేట్ సర్వీసెస్. మధ్యప్రదేశ్ క్యాబినెట్ రాష్ట్ర సేవలలో మహిళలకు 35% ఉద్యోగ రిజర్వేషన్లు అయితే మనకి పొందడానికి సంబంధించిన బిల్లును అయితే ఆమోదించింది. సుప్రీంకోర్టు టార్గెట్స్ ద చైల్డ్ మ్యారేజ్ ఎలిమినేషన్ ఇన్ రాజస్థాన్ బై 2030. 2030 నాటికి రాజస్థాన్ రాష్ట్రంలో బాల్య వివాహాలను నిర్మూలించాలని చెప్పి సుప్రీంకోర్టు లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ మణిపూర్లో మనకి నింగోల్ చౌకాబా. నింగోల్ చౌకాబా అనే ఫెస్టివల్ మనకి మణిపూర్లో అయితే జరుపుకుంటారు. ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద మేజర్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ లీడ్ బై ద వామసుందరి ఇన్వెస్ట్మెంట్, ఏ సబ్సిడరీ ఆఫ్ హెచ్సిఎల్ టెక్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ఫాక్స్కాన్. ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ ఫాక్స్కాన్ భాగస్వామ్యంతో హెచ్సిఎల్ టెక్ యొక్క అనుబంధ సంస్థ అయిన వామసుందరి ఇన్వెస్ట్మెంట్ నేతృత్వంలో ప్రధాన సెమీ కండక్టర్ తయారీ ప్రాజెక్ట్ అయితే ఆమోదించింది. తెలంగాణ లాంచ్డ్ ద స్టేట్ వైడ్ క్యాష్ సెన్సెక్స్. రాష్ట్ర వ్యాప్తంగా కులగణనను అయితే తెలంగాణ రాష్ట్రం ఇటీవల ప్రారంభించింది. నెక్స్ట్ సుల్తాన్గంజ్ రైల్వే స్టేషన్ ఇన్ బీహార్ బగల్పూర్ డిస్ట్రిక్ట్ ఈజ్ సెట్ టు బి రీనేమ్డ్ ఇన్ హానర్ ఆఫ్ ద రెవరెడ్ హిందూ ష్రైన్ అజ్గైబీనాథ్ ధామ్. బీహార్ లో బగల్పూర్ జిల్లాలో మనకి సుల్తాన్గంజ్ రైల్వే స్టేషన్ కు ఈ సుల్తాన్గంజ్ రైల్వే స్టేషన్ పేరును పూజ్యమైన హిందూ పుణ్యక్షేత్రమైన అజ్గైబీనాథ్ ధామ్ గా గౌరవార్థంగా పేరు మార్చాలని చెప్పి అయితే మనకి డిసైడ్ అవడం జరిగింది. నెక్స్ట్ నవంబర్ మంత్ లోని మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. హిమాచల్ ప్రదేశ్ దుర్గేష్ అరణ్య జూలాజికల్ పార్క్ సెట్ టు బికమ్ ద ఇండియా ఫస్ట్ జూ విత్ ఐజీబీసీ సర్టిఫికేషన్. హిమాచల్ ప్రదేశ్ లోని దుర్గేష్ అరణ్య జూలాజికల్ పార్క్ ఏదైతే ఉందో ఐజీబీసీ సర్టిఫికేట్ ను భారతదేశంలో పొందిన మొట్టమొదటి జంతు ప్రదర్శనశాలగా అయితే నిలిచింది. మధ్యప్రదేశ్ రాజస్థాన్ జాయింట్ ప్యానల్ ఫార్మ్డ్ ఫర్ కోఆర్డినేషన్ ఆన్ చీతా ప్రాజెక్ట్. మధ్యప్రదేశ్ రాజస్థాన్ రెండు కూడా చిరుత ప్రాజెక్ట్ పై సమన్వయం కోసం జాయింట్ ప్యానల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ నవంబర్ మంత్ లోని ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్, జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. ఫస్ట్ నవంబర్ వరల్డ్ వేగాన్ డే, ప్రపంచ శాకాహార దినోత్సవాన్ని అయితే 1 నవంబర్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి మెనీ లైవ్స్. 2 నవంబర్ ఇంటర్నేషనల్ డే టు ఎండ్ ద ఇంప్యూనిటీ ఫర్ క్రైమ్ అగైన్స్ట్ ద జర్నలిస్ట్. జర్నలిస్టుల పైన నేరాలకు శిక్షార్హతను అంతం చేసే అంతర్జాతీయ దినోత్సవాన్ని నవంబర్ 2 జరుపుకుంటాం. 5 నవంబర్ వరల్డ్ సునామీ అవేర్నెస్ డే, ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం 5 నవంబర్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఫైటింగ్ ఇన్ఈక్వాలిటీ ఫర్ ఎ రీసైలెంట్ ఫ్యూచర్. 6 నవంబర్ ఇంటర్నేషనల్ డే ఫర్ ప్రివెంటింగ్ ద ఎక్స్ప్లోటేషన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ వార్ అండ్ ఆర్మడ్ కాన్ఫ్లిక్ట్. యుద్ధం మరియు సాయుధ సంఘర్షణలో పర్యావరణ దోపిడీని నిరోధించే అంతర్జాతీయ దినోత్సవాన్ని 6 నవంబర్ అయితే జరుపుకోవడం జరుగుతుంది. 7 నవంబర్ నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే, జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని 7 నవంబర్ అయితే జరుపుకుంటాం. 7 నవంబర్ ఇన్ఫాంట్ ప్రొటెక్షన్ డే, శిశు సంరక్షణ దినోత్సవాన్ని 7 నవంబర్ అయితే జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి రెడ్యూస్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్స్, ఇంప్రూవింగ్ ద న్యూ బార్న్ కేర్ అండ్ షేర్ పేరెంటింగ్ టిప్స్. 8 నవంబర్ వరల్డ్ రేడియోగ్రఫీ డే, ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవాన్ని 8 నవంబర్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి రేడియోగ్రాఫర్ సీయింగ్ ద అన్సీన్. ఇది నవంబర్ ఫస్ట్ వీక్ లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. వీడియో మీకు యూజ్ అయినట్లయితే ఒక లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన అందరూ కూడా ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీకు స్టాటిక్ జీకే పీడిఎఫ్ తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కావాలన్నా, లేదా హూయిస్కో లేటెస్ట్ అప్డేటెడ్ పీడిఎఫ్స్ కానీ, మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కానీ కావాలంటే వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. లేదా గూగుల్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ పీడిఎఫ్స్ అని సెట్ చేయండి, మన వెబ్సైట్ వస్తుంది. అందులో బండిల్ పీడిఎఫ్ సెషన్ లోకి వెళ్ళి పీడిఎఫ్స్ ఉంటాయి. మీకు ఏదైనా పీడిఎఫ్స్ కావాలంటే అక్కడ నుండి అయితే మీరు బై చేయొచ్చు. టెలిగ్రామ్ లో ఫాలో అవుతూ ఉంటే అక్కడ మీకు ఎప్పటికప్పుడు పీడిఎఫ్స్ అయితే లింక్స్ షేర్ చేస్తూ ఉంటాను. అక్కడ నుండి అయినా సరే మీరు ఎప్పుడన్నా బై చేయాలంటే బై చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.